గుడ్ మార్నింగ్ టు ఆల్. హ్యాపీ విజయదశమి మై డియర్ ఫ్రెండ్స్. మీరు అనుకున్న పనులన్నీ విజయంగా జరగాలని కోరుకుంటున్నాను. ఇదిగో మా ఇంట్లో పూజ మొదలైంది. పూజ అయిపోయింది. పూజ కంప్లీట్ చేసాము. వెహికల్స్కి బండ్లు, అది గ్లామరు, లోనా, మా మోహిత్ కొడుకుది వచ్చి సైకిల్ ప్రిపరేషన్ చేస్తున్నాం పూజ చేసేదానికి. చూడండి, అందరు ఫ్యామిలీ గెట్ టుగెదర్ అయ్యాం. మా పెదమ్మ, నా కొడుకు, మా వైఫ్, మా మామ, మా అత్తమ్మ, మా అమ్మ రెడీ అయిపోయినాయి. బండ్లన్నింటికి పూలమాలలు అన్నీ వేసేసాం. అంతా రెడీ చేసేసాం. ప్రసాదం కూడా రెడీ చేసి పెట్టాం. బొరుగులు, బెల్లం, శనగపప్పు, పూలమాల కూడా వేసేసాము. అంతా అయిపోయింది. అన్ని బొట్లు గిట్లు అన్నీ పెట్టేసి అంతా రెడీ. పూజ చేయాలి. బూడిద గుమ్మడికాయ కూడా రెడీ చేసి పెట్టేస్తున్నాం. గుమ్మడికాయ కొట్టాలి, టెంకాయలు కొట్టాలి, పూజ చేయాలి, నిమ్మకాయలు తొక్కించాలన్నమాట. నేను కూడా మా ఊరు టెంకాయ కొట్టాలి ప్రయత్నిస్తున్నాను. ఏలాడ దెబ్బ తగులుతుందని టెన్షన్ పడుతున్నాను. తర్వాత మా వైఫ్ హ్యాండ్ ఓవర్ చేసుకొని టెంకాయ కొట్టేసింది. ఎందుకంటే మనం ఫస్ట్ పూజ చేసుకోవాలి కదా. ఇంట్లో దేవుడు పూజ అయిపోయిన తర్వాత వెహికల్ పూజ చేసుకోవాలి. విజయదశమి రోజు మనం అన్ని పూజలు చేసుకుంటే చాలా మంచిది. ఇంటికి చుట్టూ గుమ్మడికాయ తిప్పుతున్నాను నేనే. ఎందుకంటే మన ఇల్లు కాబట్టి మనం తిప్పి మనం కొట్టాలి. ఇంటి చుట్టూ తిరుగుతున్నాను. కొంచెం మనం మనిషి లావు కాబట్టి పట్టేది కష్టమే. తిరుగుతున్నాను, స్టార్ట్ చేశాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో వీడియోలు తీయడానికి ప్రయత్నిస్తాం. మీ సపోర్ట్ నాకు కావాలి ఫ్రెండ్స్. నేను మెయిన్ రియల్ ఎస్టేట్ అండ్ ఓల్గాస్ చేస్తాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మొత్తం తిరిగేసాను, ఇంటి చుట్టూ తిరిగేసి ఇప్పుడు బండ్లకు కూడా దిష్టి తీస్తున్నాను. ఇంటికి దిష్టి తీసేసాను. అట్లే వెనక్కి వెళ్ళి మనం ఇప్పుడు గుమ్మడికాయ అనేది, బూడిద గుమ్మడికాయ అనేది మన వాకిల ముందు కొట్టాలి. మన వాకిల ముందు అనమాట. మేము ఉండేది ధనలక్ష్మీపురం ఫ్రెండ్స్. నేనుండేది మా నాన్న వాళ్ళది వచ్చి అనంతపురం తోటపల్లి కుటుంబం, నెల్లూరు. మా అత్తమ్మ వచ్చి పంటపాలెం, నెల్లూరు. నేను నెల్లూరు దగ్గరగా 5 కిలోమీటర్లు ధనలక్ష్మీపురం షిఫ్ట్ అయ్యి ఇక్కడ ఉన్నాను. మా ఫ్యామిలీ అంతా ఈరోజు గెట్ టుగెదర్. గుమ్మడికాయ కొట్టేశాను ఫ్రెండ్స్. సరిగ్గా పగలలేదు, మళ్ళీ ఇంకోసారి కొడుతున్నాను. కొట్టేసాను. తర్వాత చేతులు అద్దుకొని అటు ఇటు పెట్టమంటారు. చూద్దాం, చేస్తున్నాను చూడండి. ఇప్పుడు చేతులు అద్దుకున్నాను. తెలియదు మనకి, కొత్తగా వచ్చినాం కదా, సపరేట్గా మనం చేసుకోవాల్సి వస్తుంది మొత్తం. సపరేట్ ఫ్యామిలీ అంటే బాధ్యతలన్నీ పెరిగిపోతాయి ఫ్రెండ్స్. ఇటొకటి ఇటొకటి. ఓకే, అయిపోయింది. గుమ్మడికాయ పూజ కూడా అయిపోయింది. ఇంటి చుట్టూ తిరిగేసాం. ఇంట్లో పూజ అయిపోయింది. వెహికల్స్కి ఇంకా జస్ట్ నిమ్మకాయలు పెట్టేస్తుంటాం. వెహికల్ కాడ కూడా పూజ అయిపోయింది. సైకిల్తో నిమ్మకాయలు, బండ్లతో నిమ్మకాయలు తొక్కించడమే బ్యాలెన్స్ ఉంది. ఇంకా అదే చేస్తున్నాం ఇప్పుడు. అది మా మామ బండి. మా మామయ్య వాళ్ళు కూడా తిరిగి వచ్చేసారు. పండగకి తీసుకొచ్చాను. ఫ్యామిలీ అంతా గెట్ టుగెదర్ అయ్యాం ఆల్మోస్ట్ ఈరోజు. మా పెదమ్మ, నా బండి అది గ్లామర్ బండి. గ్లామర్ బండిలో నేను కూడా నిమ్మకాయలు తొక్కించాలి. వెనక ముందు ఎవరి బండి తోలుతారో వాళ్ళు. ఇది చేస్తే పూజ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోద్ది. ఎక్కామా? మా వాడు చూడండి, ఆపస్తపాలు పడుతున్నాడు. చిన్న ఇంట్రెస్ట్ కాదు ఇలాంటి విషయాల్లో. అది ముగ్గురమే, వెనక్కి ముందు కనాలి. మా నాన్న రాలేదు, ఇంకా వస్తాడు. అందరికి బొట్లు పెడుతుంది మా అమ్మ. మా అమ్మాయి వాళ్ళ అన్న, సొంత అన్న. మా మేనమామ వైఫ్ కూతుర్ని నేను మ్యారేజ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ ఫ్రెండ్స్. మీ సపోర్ట్ నాకు కావాలి.
ఇలాంటి వీడియోస్ మరిన్ని తీయడానికి మంచి మంచి వీడియోలు ఫ్యామిలీ వ్లాగ్స్, రొటీన్ వ్లాగ్స్ అండ్ రియల్ ఎస్టేట్ సంబంధించిన నెల్లూరు సంబంధించిన ధనలక్ష్పురం సంబంధించినవి కూడా అప్డేట్ చేస్తాను. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.